అయితే ముందే వీళ్ళకి టార్గెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే సెంటర్స్ ఎక్కడ, అదే మా డౌట్. ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ లష్కర్ ఈ తోయిబా వాళ్ళ ఉగ్ర స్థానాలు ఉన్నది, అదే ఉగ్రవాద స్థావరాలు ఎక్కడున్నాయి అన్నీ కూడా ముందే ఇన్ఫర్మేషన్ ఉంది వీళ్ళకి. ఇది ముందే ఎప్పటి నుంచి తెలుసండి మనకి. ఇది కదా ఇంటర్నేషనల్ కూడా ఎప్పుడైతే మన యునైటెడ్ నేషన్స్ కానీ అమెరికా కానీ ఈ జైషే మహమ్మద్ని లష్కర్ తయబాని డెసిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ చేసినాయి అవన్నీ బ్యాండ్. కాబట్టి అవి బ్యాన్ చేసే ముందు వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. వాళ్ళ ట్రైనింగ్ సెంటర్స్ ఎక్కడ, వాళ్ళ లీడర్స్ ఎక్కడ, వాళ్ళు ఎంతమంది ట్రైన్ చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళకి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోతుంది. మనకంటే ముందు మన దగ్గర ఉంది ఇంటెలిజెన్స్, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ద్వారా. మొసాద్ దగ్గర కూడా ఉంది. మొసాద్ కూడా చెప్పింది మీ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో వీళ్ళు వెళ్ళారని, అక్కడ మన పాలస్తీనియా వాళ్ళు టెర్రరిస్టులు కూడా అక్కడ కలిసారని వాళ్ళు చెప్పారు. సో వాళ్ళ దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, మన దగ్గర కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ టెర్రరిస్ట్ సెంటర్లు అవన్నీ చిన్న చిన్నవి కాదు కానీ పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, హాస్టల్స్ ఉంటాయి, మదర్సాలు ఉంటాయి, ట్రైనింగ్ అలాంటివి 9 మనం సెలెక్ట్ చేసుకున్నాము. మనం పెద్ద టెర్రరిస్ట్ క్యాంప్ అనేది బహవాల్పూర్లో ఉందండి. అది పాకిస్తాన్లో ఉన్న బహవాల్పూర్ అనమాట. అది లష్కర్ తయబా జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ సొంత గ్రామం అది. అక్కడే తను హెడ్ క్వార్టర్ స్థాపించి నిర్మిస్తున్నాడు. ఈ మసూద్ అజర్ అనే ఎవరో కాదండి, మీరు 1999 డిసెంబర్ 28న IC-814కి దారి మళ్లించి ఒక కొత్తగా పెళ్ళైన యువకుడిని చంపి తిహార్ జైల్లో ఉన్నటువంటి కరడుగట్టిన 3 తీవ్రవాదుల్ని విడిపించుకెళ్లారండి. ఆ 3 తీవ్రవాదుల్లో ఒకడే ఈ మౌలానా మసూద్ అజర్. అతను స్థావరం బహవాల్పూర్, ఇది పంజాబ్ రాష్ట్రం అయినటువంటి పాకిస్తాన్లో ఉందండి. దాన్ని మనం దాడి చేశాము. అట్లాగే ఇంకా 8 టెర్రరిస్ట్ స్థావరాలు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో 5 ఉన్నాయి. వాటిని కూడా మనము సక్సెస్ఫుల్గా ఐడెంటిఫై చేసి లష్కర్ తైబా, జైషే మహమ్మద్ వాటిని నేలమట్టం చేశాం. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే డ్రోన్లు ఒకటి, మిసైల్స్ ఒకటి, ఇంకేమన్నా ఉపయోగించారంటారా దీంట్లో? ఫ్లైట్లు అది అంటే ఫైటర్స్ కానీ, ఆర్మీ, అది ఎయిర్ ఫోర్స్? ఇప్పటి వరకు మన భారత ప్రభుత్వము తర్వాత త్రివిధ దళాలు ఇచ్చిన బ్రీఫింగ్లో ఏ వెపన్స్ను ఉపయోగించారు, ఏ ప్లాట్ఫామ్స్ను ఉపయోగించారు, ఏ మిజైల్స్ ఉపయోగించారో చెప్పలేదు. కాకపోతే మన దగ్గర అన్నీ ఉన్నాయి. వాటిల్లో మనం ఏదైనా ఊహించుకోవచ్చు. బ్రహ్మోస్ ఉపయోగించారని మనం ఊహించుకోవచ్చు. అలాగే ఆర్మీ దగ్గర పినాకా మిజైల్స్ ఉన్నాయి. అది ఒక 12 మిజైల్స్ని ఒకేసారి 40 సెకండ్స్లో మనం లాంచ్ చేయొచ్చు ఒక లాంచ్ ప్యాడ్ నుంచి ఆర్మీ. ఆ పినాక మిజైల్ సిస్టమ్ ఉంది. మన దగ్గర లాంగ్ రేంజ్ మిజైల్స్ అన్నీ ఉన్నాయి. పృథ్వీ ఉంది, తర్వాత అగ్ని ఉంది. వాటి జోలికి వెళ్ళాం మనం. పృథ్వీ అగ్ని అంటే మనకి అగ్ని 6 అంటే మొత్తం అది 12,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది దాని రేంజ్. మొన్న అయితే 6 కిలోమీటర్ నుంచి 100 కిలోమీటర్స్ రేంజ్లో వాళ్ళు ఆ భూభాగంలోకి వెళ్లకుండా మన దగ్గర నుంచే వాళ్ళు ఉపయోగించారండి మన ఆర్మీ వాళ్ళు. అవునండి, మన మిజైల్స్ అన్ని గ్రౌండ్ టు ఎయిర్ అటాక్ మిజైల్స్ ఉంటాయి కదా మన దగ్గర. అది మనం వాళ్ళ భూభాగంలో వెళ్ళే పని లేదు. ఇక్కడ నుంచి మనం మన మిజైల్ బటన్ ప్రెస్ చేస్తే ది ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్స్ అంటారు. అవి ఎక్కడైతే డైరెక్షన్ ఏ క్యాంపు అవన్నీ మనం ఫీడ్ చేయొచ్చు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫీడ్ చేసుకొని తర్వాత వాటిని డైరెక్షన్ గైడెడ్ మిసైల్స్ అంటారు. గైడ్ చేస్తూ ఉంటాయి రేడార్స్ ఇక్కడ నుంచి దాన్ని వెళ్ళటానికి. ఆ విధంగా మనం ఇటువైపు నుంచి దాడి చేయొచ్చు. అలాగే మన విమానాల ద్వారా కూడా ఫైటర్ విమానాలు ఉన్నాయి. వాటి ద్వారా కూడా వెళ్ళి ఎయిర్ టు గ్రౌండ్ కూడా దాడి చేసి మనం రావచ్చు. ఈ 3. అలాగే నావీ కూడా మొత్తం అరేబియన్ సీలో మన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని మోహరించి ఉంది. అక్కడ నావీ షిప్స్ నుంచి కూడా మనం మిజైల్స్ని లాంచ్ చేయొచ్చు ఈ టార్గెట్స్ మీద. కాబట్టి మన గవర్నమెంట్ ఇప్పటివరకు 3 కలిపి దాడి చేశామని చెప్పింది, కానీ ఈ 3లో ఎవరు ఎక్కడి నుంచి ఏం ప్రయోగించారు అని చెప్పాలి. అది సీక్రెట్గా ఉంచారు. ఎందుకంటే అప్పుడే ప్లాన్స్ మనం చెప్పకూడదు. దానివల్ల మనము ఈ విషయాన్ని మనం తెలియజేయలేదు. కానీ 3 పాల్గొన్నాయి. 3లో ఎవరు మిజైల్ వేశారు? నేవీ కూడా మిజైల్ వేయచ్చు, ఎందుకంటే అరేబియా సీ నుంచి షిప్ మీద నుంచి మిజైల్ లాంచ్ చేయొచ్చు. అలాగే ఆర్మీ కూడా మన గ్రౌండ్ నుంచి మిజైల్స్ లాంచ్ చేయొచ్చు. ఎయిర్ ఫోర్స్ కూడా మన ఫైటర్ విమాన్స్ నుంచి ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్ని లాంచ్ చేయొచ్చు. అది ఎలా డిస్ట్రాయ్ చేసాం అనేది ఎవరికి తెలియదు, ఆ సీక్రెట్. అది అంటే ఈ ప్లాన్ అనేది ఇప్పుడు సీక్రెట్గా ఉంచాలండి మనం. ఎందుకంటే మనం ఇంకా అప్పుడు ఇది యుద్ధం ఆరంభం మాత్రమే. మనం చేసాం, అంతేకాని ఇది యుద్ధం మనకు పూర్తిగా అయిపోలేదు కదా. కాబట్టి మనం ఇప్పుడే డిస్క్లోజ్ చేస్తే మనము పలసపడతాం అన్నమాట. అంటే వీళ్ళు ఈ పాకిస్తాన్ వాళ్ళు అన్యాయంగా మా మీద అటాక్ చేశారు, మా యొక్క స్థావరాలను నాశనం చేశారు అని గొడవ పెడతారంటారా? లేకపోతే యుద్ధం మన మీద రావడానికి అవకాశం ఉందంటారా? మీరు అన్నది పాకిస్తాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో చూస్తే వార్ ఈజ్ వన్ సైడ్. ఇంకా అది కానీ మొదలు పెడితే
మనకు ఉన్నటువంటి ఫేవరబుల్ సిచ్యువేషన్. మన బాలకృష్ణ గారు ఉంది, వార్ ఈజ్ వన్ సైడ్ రా అంటుంటాడండి. మనకు కూడా అదే అండి. ఎందుకంటే పాకిస్తాన్ మనతో యుద్ధం చేస్తే వాళ్ళకి కలిగే నష్టాలు వాళ్ళు కూడా మనలాగా ఆలోచిస్తారు, ప్లాన్ చేస్తారు. కలిగే నష్టం ఏంటి? సైన్యాన్ని మన దగ్గర పంపించేస్తే అటు బలూచిస్తాన్ రెడీగా కూర్చుంది, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్, వాళ్ళు లాగేసుకుంటారు. బలూచిస్తాన్ లాగేసుకుంటే 40% భూభాగం, ఇటు పైన పఖ్తూన్ఖ్వా గిల్గిట్ బల్టిస్తాన్, అటువైపు టెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, వాళ్ళు అటు కొంత భాగం లాగేసుకుంటారు, ఉత్తర భాగం. ఇక వాళ్ళకి మిగిలేది సింధు అండ్ పంజాబ్. సింధు ఎప్పటి నుంచో అడుగుతుంది, మేము సింధువులు మనకు సపరేట్, మా భాష సపరేటు, మా కల్చర్ సపరేటు, సింధుస్థాన్ సపరేట్ కావాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆ సింధు కూడా విడిపోతుంది. చివరికి వాళ్ళకి మిగిలేది ఒక చిన్న పంజాబ్ ప్రావిన్స్ మాత్రమే వాళ్ళకి మిగులుతుంది. అది వాళ్ళకి పూర్తిగా తెలుసు. మనం భారత్తో మనం డైరెక్ట్ యుద్ధానికి, ప్రత్యక్ష యుద్ధానికి మనం కానీ పోతే ఈసారి మన దేశం ప్రపంచం పటంలో ఉండదు, మన పేరు 3-4 ముక్కలుగా విడిపోతాము, చాలా నష్టం వస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు 100 సార్లు ఆలోచించాలి మన మీద దాడి చేయాలంటే. చేస్తే మాత్రం అది పాకిస్తాన్ మ్యాప్ నుంచి వెళ్ళిపోతుంది, అది మాత్రం గ్యారంటీ అండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇప్పుడు తినడానికి తిండి లేదు, తాగటానికి నీళ్లు కూడా మనం ఆపే స్థితిలో ఉన్నాం మనము. వాళ్ళకి ఫారెన్ రిజర్వ్స్ కూడా $9 బిలియన్ మాత్రమే ఉన్నాయి. అప్పు అడుక్కుందామన్నా కానీ ఏ దేశం ఇవ్వట్లేదు. మొన్న వెళ్ళి సౌదీ అరేబియా అడిగారు, అప్పు వాళ్ళు ఇవ్వలేదు. కావాలంటే మ్యాక్సిమం మేము లోను వైవర్ చేస్తాము, లోను పోస్ట్ పోన్ చేస్తాం, లోను రీపేమెంట్, మేము కొత్త లోన్ ఇవ్వమని అన్నారు. అలాగే 24 సార్లు IMF దగ్గర బెయిల్అవుట్ చేసుకున్నారు. అంటే 24 సార్లు బెయిల్అవుట్ అంటే ఎకానమీ డీఫంక్ట్ అని డిక్లేర్ చేయకుండా ఒక్కోసారి బెయిల్అవుట్ చేస్తూ ఉంటుంది. ఏదైతే లోన్స్ రీపే చేయకపోతే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ వాళ్ళు డిక్లేర్ చేస్తారనమాట. ఇది బెయిల్అవుట్ అని 24 సార్లు ఆల్రెడీ బెయిల్అవుట్ చేశారు పాకిస్తాన్ని. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక వారం రోజులు యుద్ధం చేసినా కానీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం రిజర్వ్ ఖర్చు అయిపోద్ది. రిజర్వ్ ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరిస్తారండి? వాళ్ళకి చూస్తే ఇటు చూసినా ఒక టర్కీ అండ్ చైనా. టర్కీ చైనా కూడా వాళ్ళ డబ్బులు వెపన్స్ ఎందుకు ఇస్తాయండి పాకిస్తాన్కి? చైనాకి ఏమంటారు సామాన్యులు అనుకుంటారంటే చైనా సహాయం చేయడానికి అవకాశం ఉందన్న. వాళ్ళు ఎందుకు చైనా సహాయం చేస్తే చైనా ఉపయోగం ఏంటండి? చైనాకి డబ్బులు పోతాయి, డబ్బులు తిరిగి రావు. ఏదన్నా మోరల్గా సపోర్ట్ చేస్తుంది, వాళ్ళ వ్యాపారం దెబ్బతింటది. ఇప్పుడు చైనా కూడా యుద్ధంలో దిగినట్టు అవుతుంది. చైనా కానీ పాకిస్తాన్తో కలిసి దాడి చేస్తే, మీరు అనుకున్నట్టు మీరు దాడి చేస్తే, ఇప్పుడు మరి ఆఫ్ఘనిస్తాన్ మీద, ఇరాన్ మీద అమెరికా దాడి చేసింది, చైనా ఏం జాయిన్ కాలేదు కదా. రష్యా ఉక్రెయిన్ మీద దాడి చేసింది, ఏం జరగలేదు కదా. సపోర్ట్ చేసేది ఇస్తూ ఉంటాయి, మోరల్గా సపోర్ట్ చేస్తాయి. కొంతమంది ఉక్రెయిన్ సపోర్ట్ చేస్తారు, కొంతమంది రష్యా సపోర్ట్ చేస్తారు, అది వేరు. కొంతమంది ఇండైరెక్ట్గా వెపన్స్ కొన్ని ఇవ్వచ్చు. కానీ డైరెక్ట్గా ఏ కంట్రీ కూడా వేరే వాళ్ళ దేశంలో వేరే వాళ్ళ పాల్గొందు. అందులో పాకిస్తాన్ గురించి బాగా తెలుసు చైనాకి, మనం వెళ్ళి చేతులు కాల్చుకోవడం ఎందుకు అని. కాబట్టి ఏదైనా మోరల్ సపోర్ట్ చేయొచ్చు, ఏదో కొద్ది గొప్ప సూక్ష్మంగా ఏదన్నా ఇస్తే, అడిగితే కొన్ని ఏమన్నా వాళ్ళకి పనికిరానటువంటి పాత విమానాలు కానీ పాతవి కానీ కొంతగా ఇవ్వచ్చు. అది కూడా టైం పడుతుంది, అక్కడి నుంచి ఎమ్మటి రావు కదా. అవి రావాలన్నా అరేబియా సముద్రం నుంచి రావాలి. మనం ఆల్రెడీ మనం అన్ని వెపన్స్ సముద్రంలో మోహరించి ఉన్నాం, వాటిని కూడా ఆపుకోవచ్చు మనం. ఒకవేళ పాకిస్తాన్కి ఏదైనా దేశం సపోర్ట్ చేయాలంటే బై ఎయిర్, బై సీ రావాలి. మనం వాటిని ధీటుగా ఆపే శక్తి మన దగ్గర